నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. చింతలపూడి మండలంలో అంగన్వాడీ జేఏసీ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విసంపల్లి సుందర్రావు అంగన్వాడీ కార్యకర్తలకు పసుపు కుంకుమ ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన కోరికలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పిన ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను విస్మరించారని ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్షులు గంధం అంజమ్మ, సిఐటియు అధ్యక్షులు సరోజిని, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు విసంపల్లి సుందర్రావు. నేను చింతలపూడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తాను. గత 30 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది అంతా కూడా, ఆయాలు, టీచర్స్ అందరూ కూడా గత 10 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. స్కూల్స్ మానేసి అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతూ స్కూల్ తాళాలు వేసి రోడ్ల మీద ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా వాళ్ళు ధర్నా చేస్తుంటే ఈ రోజు కూడా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో 1,80,000 ఓట్లు ఉన్నాయి. ఆ 1,80,000 మందిని మనం ఈ రోజున రోడ్డు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వారు అడిగినటువంటి ఈ డిమాండ్స్, వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ చాలా 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 సింపుల్. అంత పెద్ద ఎక్కువ డిమాండ్ చేయలేదు. పక్క రాష్ట్రంలో 18,500 రూపాయలు ఇస్తున్నప్పుడు వీళ్ళు కనీసం 18,500 కూడా మాకు ఇవ్వట్లేదు. కనీసం 26,000 రూపాయలు మాకు ఇస్తే తప్ప, లేకపోతే మాకు గిట్టుబడి కాదు, మేము చాలా కష్టపడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి మనం ఆలోచిస్తే అతి చిన్న పిల్లలకి సేవ చేయడం అనేది చాలా కష్టమైన పని. పెద్ద పిల్లలకి చదువు చెప్పడం, లేకపోతే హై స్కూల్ కానీ కాలేజీ చదువు చెప్పడం చాలా ఈజీ. ఏమీ తెలియనటువంటి పసి పిల్లలకి వాళ్ళు సేవలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఆ పిల్లలు టాయిలెట్కి వెళ్తే వాళ్ళు కనీసం గుడ్డి కడిగి వాళ్ళకి ఎంతో సేవలు చేసి వాళ్ళకి కావాల్సిన భోజనాలు పెట్టి ఎంతో అద్భుతంగా వాళ్ళు సేవలు చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతం, వాళ్ళు అడిగేటటువంటి జీతం చాలా తక్కువ అండి. అటువంటి సేవలు ఎవరు చేస్తున్నారు ఈ రోజున? అది ఒక్కసారి ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా సెంటర్లో కూడా ఒక్కసారి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి న్యాయం చేయాలి. తర్వాత ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా, ఇప్పుడున్న సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉంటే వాళ్ళు వేరే వెలుగు సచివాలయం వాళ్ళు సీఎలు వెళ్ళి బల్బుల భాగాలు కొట్టి స్కూల్స్ నడపాలంటే ఎంత దౌర్జన్యం, ఎంత రౌడీతం. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపొద్దున దొంగల రాజ్యం అయిపోతుంది. వీళ్ళందరూ రేపొద్దున బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఏదైనా సరే 1 రోజు 2 రోజులు ధర్నా చేస్తే వెంటనే పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసి ఏదో విధంగా న్యాయం చేయాలి. కానీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా రాష్ట్రంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏంటి? పోలవరం లేదు, ఇటు చూస్తే రోడ్లు లేవు, అటు చూస్తే ఉద్యోగాలు లేవు. ఏ విషయంలో చూసుకున్నా కానీ అభివృద్ధి అనేది పూర్తిగా జీరో అయిపోయింది. ఈ 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా గోత్రమయమైపోయిందే తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఏ డిపార్ట్మెంట్ లో కూడా మేము పనిచేస్తామని చెప్పట్లు గవర్నమెంట్ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేయడం అనేది చాలా అన్యాయం అండి. ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం, సిపిఎస్ అనేది పక్క రాష్ట్రంలో వెంటనే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ రావడంతోనే అక్కడ సిపిఎస్